హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సోషల్ మీడియాలో కాంట్రవర్సీ అవుతుంది. ఎవరైతే సింగర్ మంగ్లీ ఉంటుంది కదా, సో మైక్రో కంపెనీ స్కామ్లో సో ఈమె ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. బట్ ఆమె మాత్రం సో అటువంటివి నాకేం అవసరం, అందులో నా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. సో నాకు బయటనే అంటే నాకున్న ఫేమ్కి బయటనే డబ్బులు సంపాదించుకోవచ్చు. సో అటువంటివి నాకేం అవసరం అని చెప్పేసి ఆమె అంటున్నది. అండ్ అలాగే మా తమ్ముని కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు. సో వానికి అటువంటివి వాడు పట్టించుకోడు, అటువంటి వానికి అవసరం కూడా లేదు. సో వాడు అంటే మా ఫ్యామిలీలో వ్యవసాయం చేసుకుంటూ వాడు చూసుకుంటాడు. ఇప్పటి వరకు అటువంటి విషయాలకు వాడు వెళ్ళలేడు అని చెప్పేసి ఆమె అంటున్నది. బట్ చూద్దాం ఎవరి తప్పు, అసలు ఈమె తప్పు చేయకుండా కూడా ఈమె పైన నెగిటివ్ చేస్తున్నారా, లేకపోతే ఈమె తప్పు చేసిందా చేయలేదా, ఒకసారి ఆమె కాల్ రికార్డ్ కూడా చూడండి. ఆనాటి కురుక్షేత్రం నుంచి ఈనాటి వరకు ఓకే, ధర్మం అనేది గెలుస్తుంది, న్యాయం అనేది గెలుస్తుంది. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, నేను ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేని నన్ను ఆ సుబ్బారావు అడ్వకేట్ ఎవరు, ఆ మధు వాడెవడు, ఆ హేమకాంత్ రెడ్డి ఎవరు, వాళ్ళంతా ఎవరు, అసలు నన్ను ఎందుకు ఇలా లాగిర్రు అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ బాధితుల్ని చూస్తుంటే చాలా 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 బాధ అనిపిస్తుంది. నాకు ఏడుపు వస్తుంది. వాళ్ళకి ఏం తెలుసు పాపం, వాళ్ళకి ఏం తెలుసు? నా పేరు చెప్పాల్సిన అవసరం ఏముంది, పైసలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? పాప మా అమాయకులు. ఇప్పుడు వాళ్ళలాగా నేను కూడా ఒక విక్టిమ్ లాగా, వాళ్ళు ఎలా అయితే డబ్బుల్ని పోగొట్టుకొని విక్టిమ్ లాగా మారిపోయారో, నేను ఇప్పుడు నా పేరుని పోగొట్టుకొని నేను విక్టిమ్ లాగా మారిపోయినా. రోషన్ గారు, మస్తు బాధ అనిపిస్తుంది తెలుసా నాకు. అసలు ఎందుకు ఇదంతా చేయాల్సి వచ్చింది? అనవసరంగా నా ఫ్యామిలీని బజారుకి ఇడ్చి, నన్ను బజారుకి ఇడ్చి, నా చెల్లెళ్ళని కూడా అన్యం పుణ్యం ఎరుగని నా చెల్లెల్ని కూడా తీసుకొస్తారు. ఇంకా మా తమ్ముడు ఆ హేమకాంత్ రెడ్డి చెప్పిండు ఏమని, మేము సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పి మా ఊరికి పోయిర్రంట. వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకున్న పాప నా పుణ్యాన సర్ప్రైజ్ చేద్దామని తెలియకుండా మా తమ్ముడు దగ్గర తీసుకుపోయి మా తమ్ముడితో ఫోటోలు తీసుకొని ప్లాన్ ప్రకారం ఇదంతా ఫోటోలు పెట్టి ఏం అవసరం ఉందండి? మా తమ్ముడు గుడి కట్టించిండు. మా తమ్ముడు ఇది ఎంతసేపు దేవుడు దేవతలు, ఇది తప్ప వ్యవసాయము, నేచర్ లైఫ్, ఇలాంటి లైఫ్ తప్ప వాడికి అసలు డబ్బులు ఎందుకండి ఇవన్నీ? మీకు తెలుసు కదా రోషన్ గారు, నేను ఎలాంటి దాన్ని అసలు మీకు నేను ఎప్పటి నుంచో తెలుసు. నేను నా వ్యక్తిత్వం ఏంటి మీ అంతరాత్మక చెప్తుంది ఏంటి అనేది. నాకు డబ్బులు అవసరం ఏముందండి? ఆ పాపిస్టి, ఆ పాప వాళ్ళ డబ్బులు తీసుకొని నేను బతకాల్సిన అవసరం ఏముందంటే 15 ఏళ్ళ 14 ఏళ్ళ జర్నీ నాది. నేను ఎంత బిజీ ఉంటాను మీకు తెలియదా? నేను ఎంత రెండు చేతుల దేవుడు నాకు మంచిగా డబ్బులు ఇస్తున్నాడు, కడుపు నిండా అన్నం పెడుతున్నాడు, నా ఫ్యామిలీని మంచిగా చూసుకుంటున్నాను. నేను ఇంత అన్యాయమా? పేరు ఉన్నంత మాత్రాన నేను ఎవరో మా కాంగ్రెస్ లీడర్ ప్రోగ్రామ్ కి పోతే వాళ్ళ మా ఇంటికి రాక అన్నం చేసి తినిపోక భోజనం చేసిపోక అని చెప్పి వాడు మా బంజారా అని చెప్పి, మా బంజారా పిల్లగాడు అని చెప్పి చేరదీస్తే అన్నం తిన్న దానికి వాళ్ళు ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలు పెట్టి ఈ ఫోటోలు పెట్టి ఏం ఆధారాలు లేవు, నిరాధార. అసలు ఈ మైక్రో ఫైనాన్స్ అనేది తెలియదు తెలుసా నాకు. అసలు నేను షాక్ తిన్నా. ఈ కేసు త్రూ తెలిసింది నాకు మైక్రో ఫైనాన్స్ అన్న ఒక వర్డ్ కూడా తెలియదు. మీరు నమ్ముతారో నమ్మరో, అమ్మ తోడు చెప్తున్నా. నేను అసలు మనిషిని కాదు, చాలా బాధ అనిపిస్తుంది రోషన్ గారు. అసలు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎంత క్షోభకు గురి చేస్తున్నారంటే, ఎందుకు ఇదంతా డ్రామాలు ఆడుతున్నారు, ఎందుకు ఈ బాధితుల పైసలు తీసుకున్నారు, వాళ్ళ పాపం తగులుతుంది వీళ్ళకి. సో విన్నారు కదా కాల్ రికార్డింగ్. చూద్దాం మరి అసలు ఈమె తప్పు చేయకుండా కూడా ఈమె పైన నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారా, లేకపోతే ఈమె నిజంగానే తప్పు చేసిందా? కొద్ది రోజులు అవుతే సో ఏది నిజం అనేది తెలుస్తుంది. సో అంటే ఎందుకంటే మనం కూడా సోషల్ మీడియాలో చూసి కూడా ఏది నమ్మద్దు, అట్లని చెప్పేసి ఏది కరెక్ట్ కాదనద్దు. సో దేనికైనా టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు అన్నీ బయటపడతాయి. సో ఎవరు నిజం ఎవరు అబద్ధం అని చెప్పేసి ప్రతి ఒక్కటి తెలుస్తుంది. కాబట్టి సోషల్ మీడియాలో చూసి మనం డిసైడ్ చేయొద్దు. సో దేనికైనా కూడా టైం వచ్చినప్పుడు మాత్రం అసలు నిజం అయితే బయటపడుతుంది. చూద్దాం. సో మరి మైక్రో కంపెనీ స్కామ్లో ఈమె ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేదా, లేకపోతే లేకున్నా కూడా ఈమె నెగిటివ్ చేసిర్రా, లేకపోతే నిజంగానే ఉన్నదా? సో చూద్దాం. మరి కొద్ది రోజుల్లో ఏదైనా తెలుస్తుంది. సో ఒకవేళ తెలిస్తే కూడా నా ఇన్ఫర్మేషన్ మీకు చెప్తా. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియో పైన అసలు మీ ఒపీనియన్ కూడా కామెంట్ ద్వారా తెలపండి. సో మరి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ చేస్తుంటా. మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.